పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది తమ ఉంటున్న ఇళ్లను వదిలి తమ సొంత ఊళ్ళకి అంటే నేటివ్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మీరు వెళ్ళే ముందు మీ ఇళ్ళకి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. ఇంటి దగ్గర ఎవరైనా ఒక అటెండెంట్ని కానీ ఒక వాచ్మెన్ని కానీ ఏర్పాటు చేయండి. ఇంటిలోంచి వెళ్ళేటప్పుడు ఇంటిలో ఉన్న వాల్యుబుల్స్ అనగా బంగారము, సిల్వరు, క్యాష్ మొదలగున ఇంట్లో వదలకండి. అవి మీతో పాటు తీసుకువెళ్ళాలి. తర్వాత ఎందుకంటే అది మీరు ఇంట్లో వదిలి వెళ్తే దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇల్లు వదిలి మీ స్వస్థలాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ క్యాష్ కానీ మీతో పాటు తీసుకువెళ్ళేటట్టుంటే ఎటువంటి నేరం జరగడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు వైజాగ్ సిటీలో లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి రన్ చేస్తున్నారు. మీరు ఈ విధంగా మీ స్వస్థలాలకు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి ఫోన్ చేసి, మేము ఇలాగ బయటకు వెళ్తున్నాము, మా ఇంటికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి అంటే పోలీసు వారు వచ్చి మీ ఇంట్లో ఈ లాక్డ్ హౌసెస్లో ఒక మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. అవి కనిపించని సీసీ కెమెరాస్ ఉంటాయి. ఎవరైనా మీ ఇంట్లో ప్రవేశించినట్లయితే వెంటనే అలారం వస్తుంది. వాళ్ళని పట్టుకోవడానికి వెంటనే అవకాశం ఉంటుంది. హలో అండి, నా పేరు సిహెచ్ సింహాద్రి నాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హార్బర్ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం సిటీ. Belated Happy New Year 2025 and in advance సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అండ్ ఫ్యామిలీ అందరికీ. వీళ్ళందరూ సంక్రాంతి పండుగను హ్యాపీగా, ఆనందోత్సవంగా, సేఫ్గా జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. అలాగే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా సంక్రాంతి సమయంలో గ్రామాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు కానీ, నగదు కానీ ఉంచుకోకూడదు. అవి ప్రాపర్గా బ్యాంకుల్లోని డిపాజిట్ చేసుకొని లాకర్లో పెట్టుకొని వెళ్ళాలా, లేదంటే సేఫ్గా ఉన్నట్లయితే మీతో పాటు తీసుకుని వెళ్ళాలా. ఇంట్లో ఉంచినట్లయితే మీరు లేని సమయంలో ఎవరైనా దొంగలు పడి దోచుకునే అవకాశం ఉండొచ్చు. అందువలన ఎటువంటి విలువైన ఆభరణాలు, నగదు ఉంచరాదు. అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఈ పండుగ సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినట్లయితే మీ పోలీస్ స్టేషన్ వారు మీ ఇంటిలో LHMS కెమెరా అమర్చి 24 hours మీ ఇల్లుని నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా మీ ఇంటి వైపు, మీ ఇంటిలో వెళ్ళినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్కి అలారం వచ్చి మీ ఇంటిని పరిరక్షించడానికి, దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాచారం ఇచ్చినట్లయితే పాయింట్ బుక్ పెట్టి పోలీస్ వారిని పగలు రాత్రి బీట్ సమయంలో పోలీసు వారు మీ ఇంటి దగ్గర పాయింట్ బుక్ని తనిఖీ చేసి మీ ఇంటిని నిఘాలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ విలువైన వస్తువులు అవి కూడా మెడలో ధరించిన, చేతితో క్యాష్ కానీ విలువైన ఆభరణాలు కానీ క్యారీ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రావెలింగ్ సమయంలో బస్సుల్లోని, ఆటోల్లోని, పబ్లిక్ రవాణా సందర్భంలో మీ పక్కనున్న వాళ్ళు కొంతమంది దొంగలు చేరి మీ ఆభరణాలను, విలువైనటువంటి వస్తువులను, నగదును దోచుకునే అవకాశం ఉంటుంది. మీకు తెలియకుండా మిమ్మల్ని డైవర్ట్ చేసి మీ వస్తువుల్ని, డబ్బును దోచుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పిల్లలతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు 2 వీలర్ పైన కానీ 4 వీలర్ పైన కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ ధరించడము, అదేవిధంగా మితిమీరిన వేగం కాకుండా రోడ్డుకి అనుగుణంగా తక్కువ వేగంతో ప్రయాణం చేయడము, అధిక ఓవర్లోడ్ వేసుకొని ప్రయాణం చేయకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని సేఫ్ జర్నీ చేసి పండుగను మంచి ఆనందంగా జరుపుకోవాలి. అదేవిధంగా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి తప్పిపోకుండా మీతో దగ్గరగా ఉంచుకొని వాళ్ళని సంరక్షించుకోవాల్సిందిగా కోరుకోవడమైనది.
హ్యాపీ సంక్రాంతి అండి. ఈ జాగ్రత్తలను తీసుకొని మీ సంక్రాంతిని చక్కగా ఆనందంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్. నేను హార్బర్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని. ముందుగా అందరికీ పండగ శుభాకాంక్షలు. మరియు ఈ పండగ సందర్భంగా మా క్రైమ్ పోలీస్ వారి తరపు నుండి మా మెసేజ్ ఏంటంటే, కామన్గా సిటీ అంతా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి భోగి, సంక్రాంతి, కనుము, మళ్ళీ ముక్కనుమ నాడు రిటర్న్ అవుతుంది. అంతవరకు ఖాళీ అయిపోద్ది. అందరూ కూడా వారి వారి విలేజెస్, వారి ఫ్యామిలీ మెంబర్స్తో పండుగ జరుపుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ సందర్భంగా మేము చెప్పే ముఖ్యమైన గమనిక ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అలా వెళ్ళేవారు ఎవరైనా సరే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే మేము LHMS అక్కడ అమరుస్తామండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాం. మళ్ళీ మీరు వచ్చినంత వరకు మీ ఇంటి మీద పూర్తి పర్యవేక్షణ మాకు ఉంటుంది. లేదు మీరు ఇంకా ఎక్కడైనా దూర ప్రాంతాలు ఇంకా ఎమర్జెన్సీలోనే చెప్పకుండా ఇంకెవరితో కబురు పెట్టినా సరే లాక్డ్ హౌస్ ఎక్కడ ఉందో అక్కడ బీట్ కూడా మేము బీట్ బుక్ పెడతాం, ఈ స్పెషల్ బీట్ బుక్. సో మీరు పండగకి వెళ్ళిన వాళ్ళు వచ్చినంత వరకు ప్రతి నైట్ 2 times మీ ఇంటిని కూడా చెక్ చేయడం అవుతుంది. ఈ గమనికను అందరూ చూసి ముఖ్యంగా మాకు కోఆపరేట్ చేసి మాకు ఈ క్యాంప్ వెళ్ళే వాళ్ళందరూ ఇన్ఫామ్ చేయాలి. అలాగే మరొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, క్యాంప్ వెళ్ళినప్పుడు విలువైన ఆర్నమెంట్స్ ఏవి కూడా ఇంట్లో ఉంచుకోకండి. అలాగే జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఆటోలో కూడా బస్సులో కూడా మన పక్క ఎవరు కూర్చుంటున్నారు, ఎప్పుడు ఎక్కారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది పూర్తి స్పృహతో ఉండాలి. ఈ బ్యాగ్ కటింగ్లు, పిక్ పాకెటింగ్లు ఎక్కువ అవుతాయి. అందరూ కూడా ఈ పోలీసు వారి సూచనలన్నీ పాటిస్తూ సరదాగా పండుగ జరుపుకొని మళ్ళీ వచ్చి అన్నీ మేము కోరుకుంటున్నాం.